విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని ప్రభుత్వ ప్రాజి శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకి కిడ్స్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వ ప్రాజి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యమని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కాకి కిడ్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఏలు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ అందరు సపోర్ట్లు కొట్టండి. గౌరవనీయులు మన థ్యాంక్ యూ. గౌరవనీయులు అందరు క్లాప్స్ కొట్టండి. నా పేరు వియాముల్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రుద్రంగి నుంచి వచ్చాను. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అనే ఒక కాకి కిడ్స్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ సైబర్ క్రైమ్ అవేర్నెస్ మరియు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పారు. ఇక్కడ అఖిల్ మహాజన్ గారు ఎంతో మంచి అవేర్నెస్ విషయాలు చెప్పారు. అలాగే ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఎంతో బాగా జరిగింది ఈ ప్రోగ్రాం. నేను కూడా ఇంటికి వెళ్ళాక అందరికీ ఇలానే చేస్తాను. అలా మీరు కూడా అలానే అవేర్నెస్ కల్పించండి. అందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు దట్ చాలా సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి. చూస్తున్నారా? ఎవరికి తెలియదా? తెలుసు కదా, టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది. మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా. ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు, నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను, అట్లా ఎవరైనా చేస్తే, ఎందుకంటే మన స్టేట్లో, మన తెలంగాణలో, లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏమవుతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు, మీ మదర్కి, మీకు ఎవరైనా వీడియో కాల్ దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ డార్ట్లో మీరు కొరియర్ పంపించారు, దానిలో డ్రగ్స్ దొరికినాయి, అవకాశం ఉంటుంది చనిపోవడం. మీకు చెప్తే మీరు మీ నాన్నకి 100% హెల్మెట్ లేకుండా బయట పోకూడదు మీరు చెప్పాలి. చెప్తారా? అంతే. కొంతమంది చెప్తారు, వెనక వాళ్ళు చెప్తారా? పక్కా. సో అది కూడా మీకు ట్రాఫిక్. ఈ పేరే కాకి కిడ్స్ అనేది పెట్టిరు అంటే కాకి డ్రెస్కున్న పవర్ మీరందరికీ కూడా తెలుసు. నేను అనేక సందర్భాలు చెప్తా. చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తే ఆగో పోలీసు వస్తే అని చెప్పంటే ఆగేటువంటి సందర్భం. అంటే కాకి డ్రెస్కున్నంత పవరు, ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు, భయం కావచ్చు, బిడియం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా మరి బాగుంటుంది, సమాజం కూడా అభివృద్ధి పథంలో పోవడానికి బాగుంటుంది. కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్టు దానిలో రావడం, ఈ సంబంధించింది మీరు వినడం, ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని మరి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ ఓకే. సో మన జిల్లాలో మన ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాంలో. ఈ పేరు మనం కాకి కిడ్స్ పెట్టుకున్నాం. కాకి కిడ్స్ అంటే వాళ్ళ పోలీస్ కోసం వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి సైబర్ అవగాహన మనం ఇస్తాము. ప్రతి స్కూల్లో విజిట్ చేస్తారు వాళ్ళు. మనం సైబర్ వారియర్ కొంతమంది కానిస్టేబుల్స్ ట్రైన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు సైబర్ వారియర్స్ ప్రతి స్కూల్లో పోయి వాళ్ళ ఉన్న మండల్లో ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఎవ్రీ క్లాస్ ఫ్రమ్ 5th క్లాస్ వాళ్ళకి సైబర్ అవగాహన ఇస్తారు. ఆ పిల్లల కాకి కిడ్స్ బాధ్యత ఏంటంటే వాళ్ళకి చెప్పడం, అదే చెప్పాము మనం, దట్ వాళ్ళకు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, ప్లస్ వాళ్ళ రిలేటివ్స్కి చెప్పాలి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఆ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుంది, ఆ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, అంటే ఫ్రాడ్స్ దేని కారణం వల్ల జరుగుతున్నాయి, వాళ్ళకి అవగాహన ఇస్తారు. కొత్త వాళ్ళు నేరాలు ఎట్లా చేస్తున్నారు, అంటే డ్రగ్స్ గురించి ఉండొచ్చు, లేకపోతే మీకు లోన్ ఇవ్వడం ఉండొచ్చు, లేకపోతే లోన్ యాప్స్ నుండి ఉండొచ్చు, లేకపోతే ఫెడెక్స్ ఫ్రాడ్, బ్లూ డాట్ కొరియర్ డ్రాఫ్ట్ ఫ్రాడ్స్ ఉండొచ్చు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ ఉండొచ్చు. ఇట్లయినా వాళ్ళకి అవగాహన ఇస్తాము. ఆ అవగాహన వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. అదే పేరుతో మనం కాకి కిడ్స్ ప్లాన్ చేశాము. ఇది కాకుండా ఇదే సైబర్ వారియర్స్కి మనం ట్రాఫిక్ పైన కూడా అవగాహన ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము.
అది కూడా వాళ్ళ ప్రతి స్కూల్లో పోయి పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ ఏముంటుంది, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, లేకపోతే హెల్మెట్ వేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్, సో దట్ పిల్లలకు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. అదే మనం ప్లాన్ చేస్తున్నాము. ఇదే ఖాకీ కిడ్స్ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ 90 డేస్లో మన టార్గెట్ ఏంటి అంటే మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో అన్ని పిల్లలు ఎంతమంది ఉన్నారు, 20-30,000 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మనం టార్గెట్.